1917 నాటి ఒక కథ. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవటం చేత ఇది కథ, ఆనాడు ఇది జరిగిందనమాట. 1917లో అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక భారతీయ కుటుంబం ఇచ్చిన రుణం, వార్ లోను. దీని గురించి ఆసక్తికరమైన కథ అండి. 1917లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహోర్ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి, జమీందారు అయిన సేత్ జుమ్మాలాల్ రుథియా 1917 జూన్ 4వ తారీఖున బ్రిటిష్ ప్రభుత్వానికి 35,000 అక్షరాలు 35,000 రూపాయలు అప్పుగా ఇచ్చారటండి. 100 సంవత్సరాల క్రితం, ఇప్పటికైతే 109 సంవత్సరాలు, ఈ 109 సంవత్సరాల క్రితం 35,000 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. అప్పట్లో భోపాల్ స్టేటు పొలిటికల్ ఏజెంట్ WS డేవిస్ సంతకంతో సేత్ జమ్ములాల్ బ్రిటిష్ సామ్రాజ్యానికి తన విశ్వసనీయతను చాటుకుంటూ ఈ వార్ లోన్ అందించారటండి అని ఒక అధికారిక పత్రాన్ని కూడా రిసిప్ట్ సర్టిఫికేట్ ఒకటి జారీ చేశారట. 1937లో సేత్ జమ్మాలాల్ మరణించారు. ఆ తర్వాత 1947లో మనకి స్వతంత్రం కూడా వచ్చేసింది. బ్రిటిష్ వాళ్ళు తర్వాత వెళ్ళిపోయారు. కాలక్రమేణా ఆ రుణం చెల్లింపులు విషయం మరుగున పడిపోయింది. ఆ కుటుంబానికి చెందిన తర్వాత తరం వాళ్ళు కూడా దీని గురించి ఏం పెద్దగా పట్టించుకోలేదు. 2026లో జుమ్మాలాల్ మనవళ్ళైనటువంటి వివేక్ రుథియా, వినయ్ రుథియా తమ పాత కాగితాలు, రికార్డులు ఇవన్నీ తిరగేసి చూస్తూ ఉంటేంట పసుపు రంగులోకి మారిపోయిన కాగితాలు కనబడ్డాయట. ఇవేంటా అని తీసి చూస్తే 109 సంవత్సరాల నాటి వార్లోను బయటపడింది. మొదటి ప్రపంచ యుద్ధ ఖర్చులకు, భారతీయ సైనికుల ఆహారం, ఇతర ఖర్చుల నిమిత్తము బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం వార్ లోన్ పేరుతో నిధులను సేకరించింది. ఈ ఆధారంగా వివేక్, వినయ్ రుథియా కుటుంబ సభ్యులు తమ న్యాయవాది ద్వారా లండన్లోని యూకేడెట్ మేనేజ్మెంట్కి ఆఫీస్కి ఒక నోటీస్ పంపించి ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని దరఖాస్తుని చేసుకున్నారట. ఒక సార్వభౌమ దేశం తమ పాత రుణాలను తిరస్కరించకూడదని బ్రిటిష్ ప్రభుత్వం ఆ దరఖాస్తును పరిశీలించి యూకేడెట్ మేనేజ్మెంట్ ఆఫీసు నుంచి ఇటీవల స్పందిస్తూ ఆనాటి ఆధారాలు మరియు పత్రాలు సమర్పిస్తే వాళ్ళు క్లెయిమ్ పరిశీలిస్తామని తెలిపారటండి. ఇదండి మన భారతదేశం. ఒక విదేశీయులకి అప్పిచ్చి కూడా దాని గురించి ఏమీ చెప్పకుండా, తన కుటుంబ సభ్యులు కూడా చెప్పకుండా ఆయన కాలం చేసినా సరే మనకు రావాల్సిన డబ్బు అలా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు వాళ్ళ కొడుకులు అంటే ఆయన తర్వాత తరానికి చెందకపోయినా మనవలకి చెందుతోంది. ఆనాడు ఇచ్చిన ఆ 35,000 రూపాయల విలువ ఇప్పుడు ఎంతో తెలుసునండి. ఇప్పుడు అంచనాల ప్రకారం బంగారం ధరలు అవనేయండి, వడ్డీ చక్ర వడ్డీలు కలిపితే అవనేయండి 10 కోట్ల పైనే ఉంటుందనేసి అంచనా వేస్తున్నారండి.